శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు పూసా రాకేష్, ఈ షేక్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుని. ఇవాళ బంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ యావత్ దేశం కూడా బాధపడే పరిస్థితి. ఇవాళ అమాయక ప్రజలని ఇలా టార్గెట్ చేసి, దళితులని టార్గెట్ చేసి, ఇవాళ మహిళలని అరాచకంగా మానభంగాలు చేస్తూ, ఇవాళ ఒక వక్ఫ్ బోర్డ్ చట్టంని వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళు ర్యాలీలు చేస్తూ, ఇవాళ ఊర్లకు వెళ్ళి ప్రతి ఊర్లో కూడా వెళ్ళి వాళ్ళు అరాచకమైన పరిస్థితులు, వాళ్ళని ఊచకోస్తూ వాళ్ళని మానభంగాలు చేస్తూ, ఇవాళ ఏదైతే రాక్షస పాలన అక్కడ పశ్చిమ బెంగాల్లో జరుగుతుందో, ఇది ఏ హిందూ సహించడు. హిందువులని ఓపికని పరీక్షిస్తున్నారు మీరు. హిందూ ఒక్కసారి జాగృతమైనట్టు తట్టుకోలేని పరిస్థితి. ఈ బెంగాల్లో మీరు ఏమో అనుకుంటున్నారు, కానీ హిందువులను మీరు జాగృతం చేస్తున్నారు. హిందూ ఒక్కసారి జాగృతమైందంటే, శస్త్రం ఒక్కసారి హిందువు పట్టుకున్నాడంటే బిడ్డ మీరు ఎవ్వరు మిగలరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఏదైతే ఆ జిహాదీ శక్తులతో కలిసి హిందువులకి పైన దాడులు చేసుకుంటూ ఏం చేస్తున్నారు? ఇది మీరు వక్ఫ్ బోర్డ్ చట్టం పైన ఏదైతే నిరసన చేస్తున్నారని చెప్పి ఏం అమాయక ప్రజలను చంపడం మీది చట్ట నిరసన. ఇదే రాజ్యాంగబద్ధంగా ఏదైతే నిరసనలు చేస్తామంటారో ఈ అమాయకులని చంపడమేనా మీరు లక్ష్యంగా పెట్టుకొని? ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. ఇప్పటికైనా హిందువులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటి కాశ్మీర్ లో ఏ విధంగా అయితే హిందువులని పలాయనం చేశారో, ఇప్పుడు బంగాల్లో కూడా అదే పరిస్థితి ఉంది, కేరళలో కూడా అదే పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఇవాళ మన రాజకీయ పరివర్తన అవసరం, రాజకీయ చైతన్యం అవసరం. ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఇప్పటికైనా కులాలకు అతీతంగా, మీకు భాషలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనమందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. హిందువులలో ఒక యూనిటీ మనం తీసుకురావాల్సిన, ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడు మీ బంగాల్ ఉదంతమే చూసుకోండి. తర్వాత ఈ రాబోయే రోజులలో వీళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందంటే, అన్ని రాష్ట్రాలలో ఇది ఒక సాకుగా పెట్టుకొని, వక్ఫ్ బోర్డ్ చట్టం అనే సాకుగా పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో ఇలా అరాచక శక్తులు, బంగ్లాదేశ్ నుంచి నేను 10 కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారని చెప్పి తెలిసింది. ఈ 10 కోట్ల మంది స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ స్లీపర్ సెల్స్ కి ఎప్పుడైతే వాళ్ళ పైనుంచి ఆకాల నుంచి ఆదేశం వస్తుందో వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ గా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక హిందువులందరూ కూడా ఈ బంగాల్ ఉదంతం చూసి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త అంటే మనం ఏదో భయపడే విషయం కాదు. ఎటువంటి మనకు ఏదైనా సంఘటన వచ్చినా కూడా హిందువులందరూ ఒకటి, వాళ్ళ ఏదైతే మనసుబాలు ఉన్నాయో వాళ్ళకి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కనుక మీకు ఛానల్ ద్వారా ఇదే మీకు చెప్పదలుచుకుంటాను ఏంటంటే, ప్రతి ఒక్క హిందూ మీరు జాగృతమయ్యి ఇవన్నీ కూడా దేశంలో ఏం జరుగుతున్నాయి అని మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని, మన ఏదైతే హిందూ శక్తి, హిందూ సంఘటన ఇవాళ మనకు అవసరము. మన ప్రాంతంలో కూడా, మన ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి జరగబోతుంది. కనుక మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మనం సాధించాలి. బటేంగేతో కటేంగే అనే నిదానం ఏదైతే మనం యూపీలో మనం చూసామో, మనం మహారాష్ట్రలో చూసామో, అని తెలంగాణలో కాకుండా మనం అందరం ఏకమై మన రాజకీయ శక్తిగా మనం బలపడి ఇలాంటి అరాచక శక్తులను అందరినీ కూడా అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ.